Honorable Chief Minister, other Honorable Ministers, respected Chief Secretary, my dear colleagues. Sir, law and order, we have identified 5 topics, sir. Ganja drugs, main issue. Then the crime, overall scenario on different heads of crime, how to control it. Law and order scenarios. You have been always talking about invisible police and visible policing, sir. Infrastructure building. Overall strategies ఏమి overarching strategies గురించి మాట్లాడతాం సార్. So you come to the ganja and drugs, sir. 2014-18 నుంచి 2019-23కి from 2,948 cases నుంచి the cases have gone up to 6,560. There's an increase of 122%, sir. You identified that this is an important topic, so cabinet subcommittee consisting of Honorable Home Minister, Honorable Minister for Education, Honorable Minister for Health, Honorable Excise Minister and Honorable Minister for Tribal Affairs, so cabinet subcommittee కూడా కాన్స్టిట్యూట్ అయింది. అదేవిధంగా ఒక స్టేట్ లెవెల్లో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఒకటి తయారు చేయాలని చెప్పి కేబినెట్ సబ్ కమిటీలో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్. అలానే ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ప్రజలకి అందుబాటులో ఉంచాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అన్నింటి విషయాల్లో కూడా ప్రోగ్రెస్ జరిగింది. అయితే ఇక్కడ 100 days యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేశాం సార్. దాంట్లో భాగంగా ఇప్పుడు రాష్ట్ర స్థాయి కన్నా కూడా జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లు ఎస్పీలు చేయవలసినటువంటి విషయాల గురించి చర్చిద్దామని చెప్పి అనుకున్నాము. సో డిస్ట్రిక్ట్ వైడ్ గాంజా అండ్ డ్రగ్ హాట్స్పాట్స్ ని మ్యాపింగ్ చేయటం, యాంటీ డ్రగ్ స్క్వాడ్స్ ని జిల్లాల్లో ఫామ్ చేయటం, రైడ్స్ సెర్చెస్ ని ఇంటెన్సిఫై చేయటం, ముఖ్యంగా దొరికినటువంటి ప్రతి కేసులో కూడా ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ వెతకటం, కింగ్ పిన్స్ ఎవరు అనేది ఐడెంటిఫై చేయటం, వాళ్ళ మీద ఫోకస్ చేయటం, అదేవిధంగా డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కమ్యూనిటీ బేస్డ్ గా తయారు చేయాలని, కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేసుకుని డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. డ్రగ్ విషయంలో అంటే రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా అయితే యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది కంట్రోల్ బ్యూరోను పెట్టి, అలానే జిల్లా స్థాయిలో ప్రతి జిల్లాలో కూడా నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ పెట్టాలని, ముఖ్యంగా ఈ కేసెస్ పట్టుకున్నప్పుడు ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి ఇన్వెస్టిగేట్ చేయడం అంతా కూడాను ప్రాపర్ గా ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి ఆఫీసర్స్ అందరికి, సో దట్ కన్విక్షన్ బేస్డ్ యాంగిల్లో పోయే అవకాశం ఉంటుందని చెప్పి, అదేవిధంగా బార్డర్ చెక్ పోస్ట్ ని ఇంటెన్సిఫై చేయటం, ఎక్కువ చేసుకోవటం, సగ్నం చేసుకోవటం, దాంట్లోనే సీసీటీవీ కెమెరాస్ అమర్చి వాటిలో టెక్నాలజీ ఉపయోగించుకుని ఏఎన్పిఆర్ సిస్టమ్ అదంతా కూడా పెట్టుకుని ఫేషియల్ రికగ్నిషన్ పెట్టుకుని బార్డర్ చెక్ పోస్ట్ లో సీసీటీవీ కెమెరాస్ పెట్టాలని, తర్వాత డ్రగ్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ ని కొంచెం సీరియస్ గా డిస్ట్రిక్ట్ స్థాయిలో చేయాలని చెప్పేసి విత్ కోఆర్డినేషన్ విత్ ద హెల్త్ డిపార్ట్మెంట్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం సార్. వెన్ యూ లుక్ ఎట్ ద క్రైమ్ సినారియో 2014 నుంచి 2018 కి 8,62,000 నుంచి 12,65,000 అంటే దర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ ఓవరాల్ 46.8% ఆఫ్ ఓవరాల్ ఇంక్రీజ్ రిపోర్టెడ్ క్రైమ్ లో జరిగింది. అందులో బాడీలీ క్రైమ్స్ వచ్చేసి 3.6% ఓవరాల్ ఇంక్రీజ్ జరిగింది. రేప్ లో 45.8%, అలానే హర్ట్ కేసెస్ లో 95.3% ఇంక్రీజ్ జరిగింది. వైట్ కలర్ అఫెన్సెస్ లో there is an increase of 33.8% of overall increase. Cheating 47.9, criminal breach of trust 1.7% పెరగడం జరిగింది. అదేవిధంగా అదర్ ఐపీసీ క్రైమ్స్ చూసుకున్నట్లయితే there is an overall increase of 98.2% క్రైమ్ ఇంక్రీజ్ అయింది. స్పెషల్ అండ్ లోకల్ లాస్ లో అబౌట్ 69% ఇంక్రీజ్ అయింది. దీనికి సంబంధించి ఒక్కొక్క హెడ్ ఆఫ్ క్రైమ్ లో ఏదైనా స్ట్రాటజీ వేయాలని చెప్పి ఆలోచిస్తా ఉన్నాము. దాంట్లో ప్రాపర్టీ క్రైమ్ సంబంధించి క్రైమ్ హాట్ స్పాట్స్ ని ఐడెంటిఫై చేయాలని. So this presentation, this hard copy. అంటే సీక్వెన్స్ బాగా అంటే just sequence బాగా సార్. Okay, carry on. సో సార్ ప్రాపర్టీ క్రైమ్స్ ని, క్రైమ్ హాట్ స్పాట్స్ ని అనలైజ్ చేయడం సార్, ప్యాటర్న్స్ అనలైజ్ చేయాలని, అలానే ముఖ్యంగా రిపీట్ అఫెండర్స్, ఎందుకంటే ఎక్కువ సార్లు ఒకసారి చేసిన అఫెండర్ మళ్ళీ చేస్తా ఉన్నాడు అఫెన్సెస్. సో రిపీట్ అఫెండర్స్ ని, అలానే ఏరియాస్ ఆఫ్ హై ఇన్సిడెన్స్ ని ఐడెంటిఫై చేయటం, ముఖ్యంగా టార్గెట్ హార్డనింగ్ చేయాలని చెప్పి ఒక స్ట్రాటజీ అనుకుంటాం సార్, యాక్షన్ ప్లాన్. అందులో సీసీటీవీ కెమెరాస్ ని, అంటే ఇంతకుముందు 15,000 సీసీటీవీ కెమెరాలు పెట్టినప్పుడు కూడా అవేవి ఫంక్షనింగ్ లో లేవు సార్. ఏఎంసీ లేకపోవడం వల్ల అయితేనేమి. No. There is a lot of communication gap
That is where Suresh, where is he? The CCTV cameras ఎవరు చూస్తున్నారు? Suresh or ITC Meera? Yeah. Sir, yes, sir. Put the ITC slide. Sir, ABS Not necessary. ITC presentation కాదు. All CCTV cameras are functioning. Data is available. We are not seeing 14,000 cameras are functioning. That is in Pi Data Center. All data is available for the last 5 years. This is where there is no integration, and I am not finding fault with you. Till yesterday you are not in the mainstream. You are not aware of all these things. That is where it is very difficult. నాకు అందుకే మీ అందరితో ఏంటంటే ఇలాంటి మీటింగ్ లో కూర్చొని పెట్టినప్పుడు కొన్ని ఐడియాస్ వస్తాయి. ఇంటెన్షన్ ఆఫ్ CCTV కెమెరాస్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎవడైనా క్రైమ్ చేసి అక్కడి నుంచి ఏ డైరెక్షన్ పోయినా విత్ ఇన్ 10 minutes 15 minutes ఇంటర్సెప్ట్ చేసి క్యాచ్ చేయాలి. దట్ ఈస్ ది కాన్సెప్ట్. వెహికల్ కానీ చెక్కింగ్ కానీ అక్కడి నుంచి మెసేజ్ కానీ ఎవ్రీథింగ్ యూ కెన్ డూ ఇట్. అందుకే CCTV కెమెరాలు పెట్టి నాట్ ఓన్లీ రోడ్స్, ఇఫ్ నెసెసరీ వీ వాంట్ టు గో ఫర్ సినిమా థియేటర్స్, షాపింగ్ మాల్స్, ఎవరైనా రౌడీ షీటర్స్ ఉంటే అన్ని ఫోటోలు కూడా పెట్టి వాడు క్రైమ్ చేయక మునిపే వాడిని వాచ్ చేసే పరిస్థితి పెట్టాలనుకున్నాం. ఇప్పుడు ఏమైనా ఫ్రీ ఫర్ ఆల్ అయిపోయింది క్రైమ్. వాడు గంజాయి తాగేసి వస్తున్నాడు, కొడుతున్నాడు, మనం చూస్తున్నాం, మనం పట్టుకోలేకపోయాం. ఇవన్నీ ఉన్నాయి. ఐ విల్ టెల్ యూ హౌ టు డూ ఇట్. నా ఎవరు ఇక్కడే మీరు చూస్తున్నారా, ఎవరు చూస్తున్నా క్లారిటీ ఇవ్వండి. సురేష్ కూడా రమ్మనండి. ఓన్లీ డ్రోన్ సైన్ చూస్తా ఉంటే CCTV కెమెరాలు ఎవరు చూస్తున్నారు? మీరేనా? యు ఆర్ కమ్ హియర్. సురేష్ గారు డ్రోన్ సార్, ఇద్దరు కూర్చోబెడితే ఇవేమో ఐటీ కెమెరా. అందుకే వీళ్ళకు మీకు ఐడియా ఉందా? ఎస్ సార్, నాకు ఐడియా ఉంది సార్. 14,770 కెమెరాస్ ఉన్నాయి సార్. ఏ రకమైనటువంటి కెమెరాలు దేనికి వాడుకోగలుగుతాం అనేది కూడా స్టాటిస్టిక్స్ అంతా ఉంది సార్. డేటా కూడా వస్తా ఉంది కదా? ఎస్ సార్, వస్తా ఉంది. మెయింటైన్ చేస్తున్నారు కదా? ఎస్ సార్. సో కనీసం రెడ్ లైట్ వాల్యుయేషన్ డిటెక్షన్ కి ప్రస్తుతానికి కూడా వాడుతూ ఉన్నారు. ఒకే దానికి కాదు, అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు. ఉన్నాయి, డేటా వస్తా ఉంది. బట్ ఇట్ ఈస్ నాట్ యాక్సెసిబుల్ టు పోలీస్. ఇట్ ఇస్ నాట్ యూజ్ లో లేదు. అవును సార్. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ ప్రీవియస్ గవర్నమెంట్. 14,000 కెమెరాలు పెట్టి 14,000 కెమెరాల్లో డేటా వస్తా ఉంటే ఉపయోగించుకోలేదంటే నేను షార్ట్ టైమ్ లో 2 months లో ఇవన్నీ ఇన్వెస్టిగేట్ మాట్లాడుతూ ఉంటే నాకు ఐడియాస్ వస్తున్నాయి. వేర్ ఐ స్టార్టెడ్. చాలా సార్లు మీకు చెప్పాను, నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయండి అని. మటర్ దాన్ని ఎట్ చేయాలని చెప్తాను నేను మీకు. మీరు అన్నట్టు లేవని కాదు, ఉన్నాయి, దాన్ని ఉపయోగించుకోలేదు అంతే. క్యారియా Presentation. అట్లనే అలార్మ్స్ అండ్ వార్నింగ్ సిస్టమ్ పెట్టాలని సార్. పెట్రోలింగ్ ఇంటెన్సిఫై చేయాలని, యాక్సెస్ కంట్రోల్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాము. అట్లే మెయిన్ గా సార్ హ్యాబిచువల్ అఫెండర్స్ ని సర్విలాన్స్ పెట్టాం. ఎందుకంటే చాలా అఫెన్సెస్ మళ్ళీ చేసేవాడు మళ్ళీ చేస్తా ఉన్నాడు, అది చూడాలని. అలానే సెక్యూరిటీ ఆడిట్స్ హై రిస్క్ ఏరియాస్ లో చేద్దామని. తర్వాత కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ లో వల్నరబుల్ ప్రాపర్టీస్ ఏమున్నాయని వాటిని ఐడెంటిఫై చేయడం, నైట్ పెట్రోలింగ్ స్ట్రెంగ్తన్ చేయడం, ఇవి చేయడం ద్వారా ప్రాపర్టీ క్రైమ్ కంట్రోల్ చేయాలనుకుంటున్నాం సార్. సైబర్ క్రైమ్ కూడా దర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ అబౌట్ 175%. దిస్ ఇస్ ఆఫ్ కోర్స్ బికాస్ ఆఫ్ ద డిజిటల్ యాక్టివిటీ పెరిగినాక ఖచ్చితంగా క్రైమ్ పెరుగుతాం సార్. తర్వాత చాలా మందికి వాట్సాప్ లో కానీ SMS కానీ మెయిల్స్ లో కానీ వచ్చి వాళ్ళు యూజ్ చేయడం. ఈ మధ్య కాలంలో ఫెడెక్స్ స్కామ్లు అయితేనేమి, తర్వాత మీ పార్సల్ ఒకటి వచ్చింది అక్కడ ఉంది, అది బాంబే క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు మాట్లాడతారని చెప్పి ఆ విధంగా చేయటం. అలా అయితే ఈ మధ్య MPDO అదృశ్యంలో కూడా సైబర్ టెర్రర్ చేయడం వల్ల అతను అదృష్టాడని చెప్పి తెలుస్తా ఉన్నది. దీంట్లో సార్ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C ఉంది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం గత 3 సంవత్సరాలుగా అమౌంట్ లాస్ట్ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ 940 crores. అందులో బ్యాంక్ లో ఫ్రీజ్ అయిన అమౌంట్ 140 crores మాత్రమే. అందులో యాక్చువల్ విక్టిమ్స్ తిరిగి ఇవ్వగలిగింది 8 కోట్లు మాత్రమే ఇవ్వగలిగాం సార్. అంటే దిస్ షోస్ దట్ ఏదైనా ప్రాపర్టీ అఫెన్స్ లో కనీసం మనం రికవరీ చేసి విక్టిమ్ ఇవ్వగలుగుతున్నాము. సైబర్ క్రైమ్ లో బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అఫెన్స్ అకర్స్ బియాండ్ ద లిమిట్స్ ఆఫ్ ద కంట్రీ, సమ్ టైమ్స్ బియాండ్ అదర్ స్టేట్స్ ఉన్నప్పుడు కూడా పట్టుకోవడానికి కష్టం అవుతా ఉంది. ఈ 1930 అనేటువంటి టోల్ ఫ్రీ నెంబర్కి వచ్చినటువంటి
కంప్లైంట్స్ యాజ్ మెనీ యాజ్ 75,000 ఉన్నాయి. సస్పెక్ట్ సిమ్స్ బ్లాక్ చేసిందే 14,000 ఉన్నాయి. ఎఫ్ఐఆర్స్ 2,048 రిజిస్టర్ అయ్యింది సార్. దిస్ ఇస్ ఎక్స్టెంట్ ఆఫ్ సైబర్ క్రైమ్. దీనికి సంబంధించి యాక్షన్ ప్లాన్ ఏమనుకుంటున్నామంటే అసలు ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్వెస్టిగేటింగ్ క్యాపబిలిటీస్ ఏమున్నాయో ఒకసారి అసెస్ చేసుకొని ఏ ఏరియాలో వాళ్ళకి ట్రైనింగ్ చేయాలా, ఏ ఏరియాలో ఇంప్రూవ్మెంట్ జరగాలి కీ ఏరియాస్ చేసుకొని తర్వాత స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఇచ్చి టూల్స్ కూడా పర్చేజ్ చేసుకొని సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పెంపొందించుకోవాలని, అదేవిధంగా ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ అంటే ఈ సైబర్ క్రైమ్ లో మాత్రం అఫెన్స్ జరగక ముందు ఆపటం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది అమాయకులు బలైపోతూ ఉంటారు, లక్షలు కోట్లు అమౌంట్ వెళ్ళిపోతుంది. కాబట్టి చాలా విస్తృతంగా పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ చేపట్టవలసి ఉంది. దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ప్రైవేట్ టెక్ కంపెనీస్ ని పార్ట్నర్షిప్ చేసుకొని, ఎందుకంటే మాకు ఎక్స్పర్టీస్ లేనట్లయితే ఇక్కడేమీ మోడల్ లేకుండా బయట వాళ్ళ ఎక్స్పర్టీస్ తీసుకుందామని చెప్పి అనుకుంటా ఉన్నాము. అదేవిధంగా సైబర్ ఫారెన్సిక్ ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా పెంపొందించుకోవాలనుకుంటా ఉన్నాం సార్. Coming to the crime against women and children, I am just giving the strategies which are meant for the district SPs and collectors, sir. I am not going to the details of the statistics as such. So sexual assaults, rapes, crime against women and children ఎక్కువ